జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన దేశ రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఒక ఎక్స్ట్రా జబర్దస్త్ న్యూస్ సూపర్ న్యూస్ అయి ఒకటైతే తీసుకొచ్చిన న్యూస్ మాత్రం అట్లా అదిరిపోతుంది ఓకేనా మీకు అందరికీ తెలుసు మన దేశ భద్రతకు రక్షణకు పెనుముప్పు అయితే ఉండదని మనకు మూడు వైపుల నుంచి మూడు శత్రు దేశాలు ఉన్నాయి మొన్నటిదాకా మనకు రెండు శత్రు దేశాలే ఉన్నాయి ఏది పాకిస్తాన్ ఒకటి చైనా ఒకటి కానీ ఆ సంఖ్య ఇప్పుడు మూడు చేరింది ఎవరు సరే మీకు అర్థమయ్యేటట్టు చెప్తా చూడు మనకు పశ్చిమ వైపున వచ్చేసి పాకిస్తాను ఈ ఉత్తరం వైపు ఈశాన్య వైపు దిశగా వచ్చేసి చైనా ఉంటుంది అదేవిధంగా తూర్పు వైపున ఇప్పుడు ఈ బంగ్లాదేశం అదే బంగ్లాదేశ్ ఒకటి వచ్చి చేరింది ఈ విధంగా మూడు వైపులా మూడు శత్రు దేశాలు అయితే ఉన్నాయి ఒక్కసారి ఏ ఒక్క దేశంతో యుద్ధం ప్రారంభమైనా ఈ మూడు దేశాలు కలిసి మన మీద దండయాత్ర చేస్తాయి అంటే ముప్పేట దాడి అంటారు కదా ఆ విధంగా దాడి చేసే ప్రయత్నం చేస్తాయి అది మనమందరం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇకపోతే మన దేశ రక్షణకు భద్రతకు సరిపడినన్ని ఆయుధాలు ఆయుధ సామాగ్రి ఈ డిఫెన్స్ లాజిస్టిక్స్ రక్షణ వ్యవస్థలో మన దేశం దగ్గర అయితే లేవు ఇప్పుడిప్పుడే వీటిని మనం సమకూర్చుకుంటున్నాం ఇంతకు ముందు అయితే ఈ పరిస్థితి మరీ ఘోరంగా అధ్వానంగా ఉంటా ఉన్నది గట్టిగా 10 రోజుల పాటు తీవ్ర యుద్ధంగాన ఏదైనా చేయాల్సి వచ్చిందనుకో కావాల్సిన ఆయుధాలు కూడా మన దగ్గర అయితే ఉండేటివి కాదు ఈ విషయం తెలిసినప్పటికీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు కూడా చేపట్ల కనీసం యుద్ధ విమానాల కొనుగోళ్లను కూడా చేయకుండా 10 సంవత్సరాల పాటు సమయాన్నంతా కూడా వృధా చేసింది ఎందుకు చేస్తారు వీళ్ళంతా పోయి దోస్తీ చేస్తూ ఉంటారు వాళ్ళతో పాకిస్తాన్తో దోస్తీ చేస్తూ ఉంటారు పోయి చైనా వాళ్ళతో దోస్తీ చేస్తూ ఉంటారు వారి స్వామి మీరెల్లా కనీసం వాళ్ళ మీద చిన్న వ్యతిరేకంగా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చేవాళ్ళు కాదే వీళ్ళు మీ తెలియదు ఏముండదు సరే ఏదైనా దేశీయంగా తయారీ రంగాన్ని ప్రోత్సహించిందా అంటే అది కూడా లేకపోయా రక్షణ రంగానికి సంబంధించిన అటు ప్రభుత్వ రక్షణ రంగ సంస్థలను కావచ్చు లేదా ఇటు ప్రైవేటు రక్షణ రంగ సంస్థలను కావచ్చు మొత్తం అన్నిటిని కూడా నిర్వీర్యం చేసి పారేస్తారు చివరికి నట్లు బోట్లు కూడా మనం విదేశాల నుంచి దిగుమతులు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎంత ఘోరమో చూడండి ఒకసారి ఆలోచించండి ఈ విషయాన్ని గ్రహించినటువంటి మోడీ ప్రభుత్వం వచ్చి రాగానే ఈ మేక్ ఇన్ ఇండియా విధానాన్ని ప్రవేశపెట్టి డిఫెన్స్ రంగంలో పెద్ద ఎత్తున ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించారు అంతేకాకుండా మన దేశంలో ఉన్నటువంటి ప్రైవేటు రంగ సంస్థలకు ప్రోత్సాహకాలు కూడా అందించారు వాళ్లకు పెద్ద ఎత్తున రాయితీలు కల్పించారు దీంతో మన దేశంలో కూడా అమెరికాలో లాగా ప్రైవేటు రక్షణ రంగ సంస్థలు పెద్ద సంఖ్యలో పుట్టుకొచ్చినాయి ఇకపోతే డిఫెన్స్ స్టార్టప్లు అయితే 10,000కు చేరుకున్నాయ్యా ఇక మన దేశ అవసరాలకు సరిపడిన ఆయుధ సామాగ్రిలో ఇప్పుడు దాదాపుగా 60% ఆయుధ సామాగ్రిను మనం దేశీయంగానే తయారు చేసుకోగలుగుతున్నాం ఇకపోతే మన కేంద్ర ప్రభుత్వం కూడా డిఫెన్స్ కాంట్రాక్టులను విదేశాలకు కాకుండా మన దేశీయ సంస్థలకే అప్పగించడంతో మన దేశీయ రక్షణ రంగ పరిశ్రమలు కూడా దినదినాభివృద్ధి చెందుతున్నాయి చూడండి ఎంత గొప్ప విషయం అయితే ఇది సరిపోదు మనకు మరింతగా ఈ డిఫెన్స్ ఎక్విప్మెంట్లో డిఫెన్స్ లాజిస్టిక్స్ అడ్వాన్స్డ్ ఆయుధాలు ఈ రక్షణ పరికరాల అవసరం అయితే ఉండాలి అది కూడా వీటిని మనం స్వదేశీయంగా ఆత్మనిర్భర్ భారత్లో తయారు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండాలి అంటే ఈ డిఫెన్స్ టెక్నాలజీలను డిఫెన్స్ లాజిస్టిక్స్ను మనమే అభివృద్ధి చేసి మనమే తయారు చేసుకోవాల్సిన అవసరం ఉండాలి అయితే అందుకు పరిశోధనలు జరగాల అర్థమవుతుంది కదా మీకు అది కూడా విస్తృతంగా పరిశోధనలు జరగాల్సిన అవసరం అయితే ఉండాలి అందుకు కావాల్సినటువంటి పరిశోధనాశాలలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అయితే నిర్మించింది దాదాపుగా 41 డిఫెన్స్ ల్యాబొరేటరీలను మోడీ ప్రభుత్వం నిర్మించినట్టు మనకు తెలుస్తుంది చూడండియా కానీ ఈ విషయాన్ని చెప్పుకోవడంలో అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు భారతీయ జనతా పార్టీ కానీ పూర్తిగా ఫెయిల్ అయిపోతున్నాయి ఓకే మోడీ ప్రభుత్వం మంచి చేస్తుంది డెవలప్మెంట్ చేస్తుంది సర్వం మంచిగా చేస్తుంది చెప్పుకుంటే కదా సామాన్యులకు తెలిస్తేనే కదా మోడీ ఏం చేస్తున్నాడో మోడీ గవర్నమెంట్ ఏం చేసేదో తెలిసేదే అవునా కాదా ఈ విషయం మనలాంటి వాళ్ళు తప్ప సామాన్య మానవుడికి అయితే తెలియదు సరే ఈ 41 డిఫెన్స్ ల్యాబొరేటరీలలో అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్ అవసరం అయితే ఉండాలి ఈ ఎక్విప్మెంట్ను మనం ఖచ్చితంగా విదేశాల నుంచే కొనుగోలు చేయాల్సిన అవసరం అయితే ఉండాలి దీంతో ఈ ఎక్విప్మెంట్ల కొనుగోళ్లకు మరియు పరిశోధనలకు ఎప్పుడూ లేని విధంగా ఈసారి పెద్ద మొత్తంలో నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ అయితే కేటాయించారు ఇందులో కేవలం పరిశోధనలకు మాత్రమే
31,227 కోట్ల రూపాయలు కేటాయించగా ఇతర ఎక్విప్మెంట్ల కొనుగోళ్లకు 1,48,722 కోట్ల రూపాయలు కేటాయించారు. నిజంగా ఇదొక అద్భుతమైన రక్షణ రంగ బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు రక్షణ రంగంలో పరిశోధనలకు ఇంత పెద్ద మొత్తంలో ఎవరు కూడా కేటాయింపులు అయితే చేయలే. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అయితే ఈ సంఖ్య అంతంత మాత్రంగానే, అంటే నామకి వాస్తున్నట్టు ఉంటా ఉన్నది. కానీ ఇప్పుడు ఈ రక్షణ రంగ పరిశోధనలకు ఏకంగా 31,227 కోట్ల రూపాయలు కేటాయించడం అంటే మామూలు మాటలు కాదు. ఈ విధంగా ప్రతి సంవత్సరం పరిశోధనలకు పెద్ద మొత్తంలో ఈ నిధుల కేటాయింపులు జరపడం ద్వారా 2030 నాటికి పూర్తి స్థాయిలో మన ఆయుధ వ్యవస్థలను మనమే తయారు చేసుకోవాలన్న లక్ష్యంతో మోడీ ప్రభుత్వం అయితే పనిచేస్తుంది. నిజంగా ఇదొక అల్టిమేట్ న్యూస్. ఇది మామూలు న్యూస్ అయితే కాదు. ఇంకొకటి, ఇంత గొప్ప ఆలోచన చేసిన దానికే మోడీ గారికి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా న్యూస్ అఖండ తరఫున. మామూలు విషయం కాదయా. అసలు రక్షణ రంగానికి ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ అంటే ఏం తమాషా అనుకున్నారా? ఒకప్పుడు పాకిస్తానే మన చాలా పెద్దదిగా కనపడతా ఉంది. సరే, మన పాకిస్తాన్ మీద మనం విజయం సాధించుండొచ్చు, కానీ వాళ్ళు అద్దమంటే కాలు దూతా ఉన్నారు. ఇంకా వైపు వచ్చేసి ఊరినైనా చైనాతోనా యుద్ధమా? చైనాతో మన యుద్ధం చేయలేము స్వామి, చైనా చాలా పవర్ఫుల్. సిగ్గుపోతుంది. మనకంటే వెనకొచ్చింది వాళ్ళ స్వాతంత్రం. అట్టాడిదే అభివృద్ధిలో మనకంటే వాళ్ళు ముందున్నారు. ఎట్ట మనం అభివృద్ధి చెందుతాము? దశాబ్దాల పాటు మన దేశాన్ని పరిపాలించినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ, దాని తోక పార్టీలు అన్నీ కూడా ఈ దేశాన్ని లూటీ చేసినాయి. ఊరికే కూడా కాదు. అసలు నేను చెప్పినా కదా, రక్షణ రంగాన్ని అసలు పట్టించుకోవాలా, డెవలప్మెంట్ అయితే అసలు పట్టించుకోవాలా, ఇంకెట్టుంటుంది. అందుకే ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఒక పాకిస్తాన్ కాదు, ఒక చైనా కాదు, పాకిస్తాను, చైనా, బంగ్లాదేశ్ 3 కలిసి వచ్చా కూడా తెగిత్తంతే ఏడబడేటి ఆడ తొనకలుగా పడాలా. ఆ మాట తయారవుతుంది ఇప్పుడు భారతదేశం. ఎట్టున్నది న్యూసా? సూపర్గా ఉండదు, తొడగొట్టరా అనేటట్టున్నది. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ బాధ్యత కలిగిన ఒక భారతీయుడిగా గర్వించేటట్టు మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్.